2001 సంవత్సరం 25 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ వాతావరణం చాలా వేడిగా ఉంది. టాలీవుడ్ దిగ్గజాలు ఒకే సీజన్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అందులోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవ్వడంతో ఇండస్ట్రీలోనూ ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం అయితే నెలకొంది. ఇది చాలదన్నట్టు 4 రోజుల తరువాత వెంకటేష్ మూవీ కూడా లైన్లో ఉంది. కోట్ల రూపాయల పెట్టుబడులు మంచినీళ్ల ప్రవాహంలా పారుతున్నాయి. థియేటర్ల వద్ద అభిమానుల జాతర మామూలుగా లేదు. టికెట్ల కోసం పైరవీలు మొదలయ్యాయి. ఎవరు గెలుస్తారనే దాని మీద పందాలు కూడా వేసుకోవడం అతిశయోక్తి కాదు. ఆ రోజు రానే వచ్చింది. జనవరి 11. ప్రతి ఒక్క సెంటర్లో సినిమా హాళ్ల దగ్గర జాతర సందడి. ఒక పక్క మృగరాజు థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ కోలాహలం, మరోపక్క నరసింహనాయుడు కోసం నందమూరి అభిమానుల ఆనందహేళ. విపరీతమైన అంచనాలు. బ్లాక్ టికెట్ల లక్షల్లో తెగుతున్నాయి. హీరోల కంటే ఎక్కువగా ఫ్యాన్స్ సై అంటే సై అని సవాళ్లు విసురుకున్నారు. తెల్లవారుజామునే షోలు మొదలైపోయాయి. మృగరాజు టాక్ అయితే వచ్చేసింది. మరి ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని బరువెక్కిన హృదయాలతో ఫ్యాన్స్ ఒప్పేసుకున్నారు. చిరంజీవి మూవీకి ఇంత బ్యాడ్ టాక్ ఆ మధ్యకాలంలో దేనికి రాలేదు. తాము ఎంత నష్టపోతున్నామో ఊహించుకొని దాన్ని కొన్న ఎగ్జిబిటర్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. కానీ నరసింహనాయుడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా ఉంది. టైటిల్ కార్డ్కు ముందు చైల్డ్ ఎపిసోడ్తో మొదలుకొని ప్రతి ఫ్రేమ్ని దర్శకుడు బి గోపాల్ తీర్చిదిద్దిన తీరుకి అభిమానులకే కాదు, సాధారణ మాస్ ప్రేక్షకులకు సైతం పూనకాలొచ్చేశాయి. మణిశర్మ వెర్రెక్కించే పాటలకు తమ హీరో అదిరిపోయే స్టెప్పులతో అదరగొడుతుంటే అభిమానులకు కుర్చీలో కూర్చోవడానికి మనసు రాలేదు. ఆ రేంజ్ లో దర్శకుడు బి గోపాల్ అరాచకం చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాపే అయినప్పటికీ ఖర్చుకు వెనకడకుండా బాలయ్యని పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లో చూపించిన వైనానికి అప్పటికప్పుడు ఎందరో దీన్ని మళ్లీ మళ్లీ చూడాలని డిసైడ్ అయ్యారు. అలా మొదలైన ఊచకోత చరిత్ర ఎన్నడూ చూడని స్థాయిలో ఏకంగా 19 కేంద్రాల్లో 175 రోజులు ఏకదాటిగా ప్రదర్శించేదాకా కొనసాగుతూనే ఉంది. కలెక్షన్ల మోత మ్రోగించింది. అంతగా మాస్ హిస్టీరియా రప్పించిన నరసింహనాయుడులో ఏముంది? జనాలు అంతగా ఎందుకు మైమరచిపోయారు అంటే సమాధానం చెప్పడం కష్టమే. షడ్రసోపేతమైన విందు భోజనం సంపూర్ణంగా అద్భుతంగా ఉన్నప్పుడు ఏ ఐటెం బాగుందో చెప్పమంటే దానికి బదులు రాబట్టడం సాధ్యమా? ఈ సినిమా కూడా అంతే. పగలు ప్రతీకారాలు ఎంతున్నాయో అంతే సమాన స్థాయిలో ఇమోషన్, సెంటిమెంట్ని జొప్పించారు స్టోరీ రైటర్లు చిన్ని కృష్ణ, సంభాషణ రచయితలు పరుచూరి బ్రదర్స్. అన్నయ్యలను ప్రాణం కంటే ఎక్కువగా గుడ్డిగా ప్రేమించే చదువురాని ఓ అమాయక తమ్ముడు ఫ్యాక్షన్ రక్కసి కూరలకు తన భార్య ప్రాణాన్ని బలిపెట్టాల్సి వచ్చినా భయపడడు. శత్రువుల ఆట కట్టించే నరసింహనాయుడిగా వాళ్ల భరతం పడతాడు. తన ఊరిని నమ్ముకున్న ప్రజలను రక్షించి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. అమాయకత్వం, రౌద్రరసం సమపాళ్లల్లో విశ్వరూపం చూపించిన బాలయ్య నటన గురించి మాటల్లో వర్ణించడం సులభం కాదు. అప్పటిదాకా సమరసింహారెడ్డి, నువ్వే కావాలి, కలుసుకుందాంరా పేరు మీద ఉన్న రికార్డులను నరసింహనాయుడు మంచి నీళ్లు తాగినంత తేలికగా బద్దలు కొట్టేసింది. సుమారు 22 కోట్ల షేర్తో అప్పటి 50 రూపాయల లోపే ఉన్న టికెట్ ధరలకు బయ్యర్లకు కనుక వర్షం కురిపించింది. పాటలు, మాటలు, పోరాటాలు ఒకటేమిటి, ఏది తక్కువ కాకుండా అన్ని సమపాళ్లల్లో బాలయ్యని బి గోపాల్ కలిసి మాస్ మీల్స్ అందించారు. టికెట్ల కోసం జనం ఖర్చు పెట్టిన డబ్బులకు పూర్తి న్యాయం చేకూరింది. బాలయ్య మణిశర్మ కాంబో మరోసారి గూస్ బంప్స్ ఇచ్చింది. లక్సపాప, నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది, నాదరి తిన్నా లాంటి మాస్ సాంగ్స్తో పాటు కొక్కో కోమలి కొరుక్కు తిన్నది లాంటి స్వీట్ మెలడీస్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రైల్వే స్టేషన్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ బ్లాక్, సిమ్రన్ వార్నింగ్ సీన్, క్లైమాక్స్ ఒక్కొక్కటి డైమండ్లా పేలాయి. తర్వాత వచ్చిన వెంకటేష్ దేవి పుత్రుడు సైతం అంచనాలు అందుకోలేక చతికీల పడటం నరసింహనాయుడికి మరింత కలిసి వచ్చింది. సమరసింహారెడ్డి తర్వాత ఆ స్థాయిలో విజయం మళ్లీ దక్కలేదు అన్న అసంతృప్తితో ఉన్న అభిమానులకు నరసింహనాయుడు సాగించిన జైత్రయాత్ర చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. ఎక్కడ చూసినా టికెట్ల కోసం తోపులాటలు, లాఠీ ఛార్జీలు సాధారణమయ్యాయి. ఇప్పట్లా ఆన్లైన్ బుకింగ్లు లేని రోజులవి. కౌంటర్ దగ్గర చెమటలు చిందిస్తే కానీ థియేటర్ల లోపలికైతే వెళ్లేందుకు టికెట్ ముక్క దొరకని పరిస్థితి. అందుకే ఇలాంటి మాస్ ఎంటర్టైనర్లు ఆ రోజుల్లో చూసిన వాళ్ళు మధుర తీపి జ్ఞాపకాలు ఇప్పటి తరం అనుభూతి చెందడం కష్టమే.